నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుభృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. మహాలక్ష్మి అంటే ది పాజిటివ్ ఎనర్జీ. మహాలక్ష్మి అంటే ది ప్యూర్ పాజిటివ్ ఎనర్జీ. లక్ష్మి, సరస్వతి, దుర్గలు అంటే పాజిటివ్ ఎనర్జీ. అందుకు ఈ తల్లి ఎవరయ్యా అంటే ఎటువంటి మక్కువ అంటే పాజిటివ్ మక్కువ. అందుకే రమణీయ గుణార్ణవాయై అన్నారు. ఆ తల్లి మక్కువ కేవలం రూపం చూసి మక్కువ కాదు, రమణీయమైన గుణములు ఎక్కడుంటాయో అక్కడ మక్కువ కలగాలి. రాముడంటే అందరికీ ఎందుకు ఇష్టం? ఆయన మక్కువ పొందవలసిన వాడు. ఆయన ఎక్కడ మక్కువ చూపించారో ఆ చోట ఆయన దగ్గర రూపము, నామము, గుణము, చరిత్ర అన్నీ రామమే. కొందరి దగ్గర పాపం అన్నీ లోపమే, ఏదో ఒక చిన్న రంజింపజేసే లక్షణం ఉంటుంది. కానీ రాముడు అంటే నిజమైన రతికి స్థానమైన వాడు. అలాగే ఆ సకల సద్గుణములే అమ్మవారి యొక్క స్వరూపములు. అందుకే రమణీయ గుణార్ణవాయై, రమణీయమైన గుణముల సముద్రం అంట అమ్మవారు. అంటే సృష్టిలో ఉన్న సద్గుణములన్నీ కూడాను పూర్ణంగా రాసిపోస్తే లక్ష్మీదేవి, అది విశేషం. అందుకు లక్ష్మీదేవిని ఉపాసిస్తే సద్గుణములు లభిస్తాయి. అంతే కదండి. మన దగ్గర కర్పూరం బిళ్ళని పెట్టుకుంటే ఆ పెట్టుకున్నటువంటి ఆ చొక్కా జేబు మొదలుకుని ఒళ్ళంతా కర్పూరం వాసనే, అవునా లేదా? కారణం అది మనం ఉపాసించాం గనక. ఉపాసన అంటే సాన్నిధ్య భావన, అది ఎప్పుడో చెప్పుకున్నాం మనం, సాన్నిధ్య భావన. అందుకు లక్ష్మి అనగానే పరిపూర్ణమైన శుభగుణముల స్వరూపిణి. అసలు దేవత ఉపాసన విశిష్టత అదే. అటువంటి తల్లిని భావించి 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 భావించితే ఆ సద్గుణములు మనలో కూడా పల్లవిస్తాయి. అందుకు ఆ తల్లి సముద్రం. కనీసం మనం అలపాటైనా తుంపులపాటైనా అవుతాం సముద్రం దగ్గరికి వెళితే. అందుకు రమణీయ గుణార్ణవాయై అని చెప్పబడుతూ ఉన్నది. అందుకే రతికి లక్ష్యం రమణీయ గుణం, శృతికి లక్ష్యం శుభకర్మ ఫల ప్రసూతి, అది విశేషం. ఇక ఆ తల్లి శక్త్యై నమోస్తు. మొత్తానికి ఎవరయ్యా ఆ తల్లి అంటే శక్తి. ఒక్క మాట వినడానికి, కానీ అందులోనే సర్వం ఉంది. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యస్య యస్య పదార్థస్య యాయా శక్తిరుదాహుతే సా సా సర్వేశ్వరీ దేవి. ఏ ఏ పదార్థంలో ఏ ఏ శక్తి ఉన్నదో ఆ శక్తి అమ్మవారు. సృష్టిలో ప్రతి దానికి ఒక శక్తి ఉంది, ఆ శక్తి జగదంబిక. అలా ఎన్ని శక్తులు ఉన్నాయో, వాక్శక్తులు, బుద్ధిశక్తులు. మన శరీరంలో ఎప్పుడు ఏది అవసరమో అదే పెద్ద శక్తి అనుకుంటాం మనం, కానీ ఇంకోటి వచ్చేస్తుంది కనుక దాని విలువ తెలియదు. కానీ ఎన్ని ఇస్తున్నదో అమ్మ శక్తులు మనకి తెలియదు. ఆపాద మస్తకం ఎన్నో శక్తులు పనిచేయాలి మనకి. అలాగే విశ్వంలో కూడా ఎన్నో శక్తులు పనిచేయాలి. ఇన్ని శక్తుల సమాహార స్వరూపం అమ్మవారు. అందుకే శక్తి అని ఒక్క మాట ఉన్నా అది శతపత్రంలా వికసించి అనంతమైన పద్మంలా వికసించి ఉంది. శతపత్రం అనేకమైన రేకులతో కూడిన ఒక మహాపద్మం వలె ఈ అనేక శక్తులతో విశ్వమంతా ఉంటే దాని యందు పూర్ణంగా వ్యాపించి ఉన్నది గనక శతపత్ర నికేతన. నికేతనం అంటే స్థానము అని అర్థం. పద్మమనే తన స్థానంగా కలది. ఎలాగంటే ఎక్కడో సెంటర్లో కూర్చుందండి అని కాదు. సెంటర్లో ఉన్నది ఆవిడే, ఎంటైర్ ఉన్నది ఆవిడే, మధ్యలో ఉన్నది ఆవిడే, మొత్తం ఉన్నది ఆవిడే. అంతే కదండి. ఒక వృత్తం గీసాము అంటే బిందువులో ఉన్నదే పరిధి వరకు విస్తరిస్తోంది. అది మనకి జామెట్రికల్ ప్రిన్సిపుల్. అది అదేవిధంగా ఆ బిందువులో ఉన్న తల్లి మొత్తం వ్యాపించింది. ఎలా వ్యాపించింది అంటే ఒక కుసుమంలో వాసనలా వ్యాపించింది. సుగంధం చూడండి, కుసుమంలో ఎక్కడ లేదు చెప్పండి, అంతటా వ్యాపిస్తుంది. అలాగే అమ్మ శతపత్ర నికేతన పద్మమునందు పూర్ణంగా ప్రకాశిస్తున్నది. అలాంటి ఆ శక్తి చేతనే మొత్తం జగత్తు అంతా పోషణని పొందుతోంది గనక పుష్ట్యై నమోస్తు ఇలా చెప్పబడ్డ తల్లి ఎవరు? ఆయన్ని మర్చిపోరాదు. ఎందుకంటే ఇవన్నీ చాలా బాగున్నాయి మనకి. శక్తి, రమణీయ గుణములు ఇవన్నీ మనకు కావాలి కావాలి కావాలని ఉత్సాహం పడుతుందే, కావాలి కాదను. కానీ ఈ శక్తి ఆయనది అని తెలుసుకో. అందుకే పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై, పురుషోత్తముడైన నారాయణ యొక్క పత్ని అటువంటి ఆ తల్లి నమోస్తు నాళీక నిభాననాయై, నమోస్తు దుగ్ధోదరి జన్మభూమ్యై, నమోస్తు సోమామృత సోదరాయై,
నమోస్తు నారాయణ వల్లభాయై. ప్రతి శ్లోకం చివర కూడా, చివర అంటే అర్థం ముఖ్య వాక్యమే చివర అంటే, దాని సారవాక్యం నారాయణ వల్లభ అన్నారు అంటే నారాయణ సమేత అయిన తల్లి అని. ఈ తల్లి నాళీక నిభానన, ఆ స్వరూపం ఎలా ఉన్నదంటే పద్మము లాంటి ముఖము కలది. నాళీకము అంటే పద్మము, నిభ అంటే పోలినా ప్రకాశించిన, నాళీక నిభ ఆనన పద్మము వంటి ముఖము కలది. అలా వికసనాత్మకమైన లక్షణంతో ఉన్న ఈ తల్లి దుగ్ధోధరి జన్మభూమ్యై, పాల సముద్రంలోంచి పుట్టిందయ్యా అనగానే ఆ పాల లక్షణమైనటువంటి ఆ స్వచ్ఛత, సాత్వికత అంతా ఉన్నది. అందుకే శుద్ధ సత్వస్వరూపాత్వం కోపాది పరివర్జితే అన్నారు. ఆ తల్లిలో కోపాది రాజస తామస లక్షణాలు ఏవీ లేవు, శుద్ధ సత్వస్వరూపిణి. అందుకే పాలకడలి నుంచి పుట్టింది అన్నారు ఆ జగజ్జన్ని. అంతేకాదు పాలకడలి సారం అంటారు అన్నమయ్య. పాల జలధి పైన పసనైన మీగడ అన్నాడు ఆయన. ఒక మేగడలా వచ్చింది. మేగడ అంటే పాలసారం. అలాగే క్షీరసాగరం యొక్క అమృత పదార్థం అది. మేగడ చాలా కమ్మగా ఉంటుంది పాలగన్న. అలాగే అమృత లక్షణం ఆ తల్లిలో ఉన్నది. అందుకే దుగ్ధోదరి జన్మభూమ్యై. అంతేకాదు ఆ తల్లికి తోబుట్టెవులు ఎవరు అంటే నమోస్తు సోమామృత సోదరాయై, చంద్రుడికి అమృతానికి తోబుట్టువైన తల్లి అన్నారు. మరి విషం కూడా పుట్టింది కదండి, విషయానికి తోబుట్టు అంటామా అంటే జ్ఞానస్థితికి వెళితే అంగీకరించవచ్చు. కానీ ఆ తల్లిలో ఆ లక్షణం లేదు, ఈ లక్షణం ఉంది. అందుకే వీళ్ళనే చెప్పింది. ముగ్గురు అన్నదమ్ములున్నా ముగ్గురికి ఒకే పోలిక లేదు, ఇద్దరికి ఒకే పోలిక వచ్చింది. మూడోవాడు పాపం వేరేవాడు. ఎవరు? రావణ కుంభకర్ణులు వాళ్ళు, విభీషణుడు వీడు. అందుకే విషం కూడా విషాందే. కానీ అమ్మవారి దగ్గర నుంచి పోలిక ఇద్దరికి వచ్చింది. అది ఎవరికంటే సోమ అమృత. ఈ రెండు చెప్పడంలో అర్థం ఏంటంటే అమ్మవారిలో చంద్ర లక్షణము అమృత లక్షణము రెండు ఉన్నాయని చెప్పడం. చంద్రుడి లక్షణం ఏంటి? ఆహ్లాదం, ప్రసన్నత. ఆయన ఎంత తీవ్రంగా కాంతిచ్చినా కళ్ళెత్తి చూడలేం సూర్యుడి గారిని. ఈ చంద్రుడు ఎంత చక్కగా పూర్ణంగా బింబంగా కనిపించినా ఇంకా కళ్ళు అంతంతం చేసి చూడగలం. ఎందుకు? ఆ ప్రసన్నత, ఆహ్లాదం ఇవన్నీ ఆయనలో ఉన్నాయి. అంతేకాదు అమృత సోదరి అంటే అమ్మలో అమృత లక్షణం ఉన్నది. సోమం ప్రసన్నతని వీటిని ఇస్తే అమృతం అంటే కైవల్యానందాన్ని ప్రసాదించగలిగేటువంటిది. అందుకే సోమామృత సోదరాయై, ఆ తల్లి నారాయణ వల్లభాయై. నమోస్తు హేమాంబుజ పీఠికాయై, నమోస్తు భూమండల నాయికాయై, నమోస్తు దేవాదిదయాపరాయై, నమోస్తు శార్ంగాయుధ వల్లభాయై. హేమాంబుజ పీఠిక, అమ్మవారు ఎలాంటి పద్మంలో కూర్చున్నారంటే బంగారు పద్మంలో కూర్చున్నారట. అంటే కాంతులు వెదజల్లుతున్న పద్మంలో కూర్చున్నారు. మీకు నిజంగా ఈ స్వరూపం కూడా సూర్యమండలంలో గోచరిస్తుంది. మహాలక్ష్మీదేవి కూడా సూర్య నారాయణ శక్తి. అందుకే ఆ సూర్యుడి నుంచి వస్తున్నటువంటి ఆ బంగారు కాంతులన్నీ వికసించి ప్రపంచం వైపు ప్రసరిస్తాయి. వాటి నడుమ ఉండే చైతన్య లక్ష్మి ఆవిడ. ఆ తల్లినే మనం గాయత్రి అని పొద్దున్న కొలుచుకుంటున్నాం. అందుకే హిరణ్యవర్ణం అని అంటున్నది ఆ తల్లిని. భానుమండల మధ్యస్థ అయిన ఆ జగదంబికే హేమాంబుజ పీఠికాయై అని చెప్పబడుతున్నటువంటిది. అక్కడ సూర్యమండలంలో ఉన్న ఆ తల్లే అక్కడితో ఆగకుండా భూమండల నాయికాయై, అది ఉన్న సంబంధం. సూర్యుడు పూర్తి హేమమయుడు. అందుకే ఆయన హిరణ్య మండలం అన్నారు. మండలాంతరగతం హిరణ్మయం భ్రాజమాన వపుషం శుచిస్మితం చండధీదితం అఖండిత జ్యుతిం చింతయేన్ముని సహస్ర సేవితం అని హిరణ్మయ వపు ధృత శంఖ చక్ర అని సూర్యనారాయణని కీర్తించాం. అందుకే హేమాంబుజ పీఠిక అక్కడ సరిపోయింది. అక్కడ నుంచి ఎందుకు ఆ తల్లి వ్యక్తమైంది అంటే భూమండల నాయిక. అక్కడ నుంచి చైతన్య స్వరూపునిగా ఈ భూమండలాన్నంతటినీ పాలిస్తున్నది. ఆ సూర్యుని నుంచి ప్రసరించేటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహ వీక్షణములే ఈ భూమండలాన్ని కాపాడుకుంటూ ఉన్నాయి. భూమండలానికి నాయిక ఎవరు? అక్కడ నుంచి వచ్చే ఆ తల్లి యొక్క కనకధారలే పాలన చేస్తూ ఉన్నాయి. ఈ భూమిలో ప్రతిదీ ఆ తల్లే ఇస్తున్నది. అక్కడ ఉండడమే కాదు, ఇక్కడికి వచ్చి కూడా ఉన్నదిట. ఈ భూమిలో ఎన్ని ఇస్తున్నది ఆ తల్లి మనకు తెలుసా? ఇచ్చింది పుచ్చుకోవడమే కానీ అవి తయారు చేయడం మనకు తెలియదు. ఆ ఆహార పదార్థములు మాత్రమే కాదు, ఏ జీవికి ఏది ఆహారమో కూడా అమ్మవారు ఇస్తున్నారు. రాతిలో బ్రతికేటటువంటి సూక్ష్మ జీవికి కూడా దానికి కావలసినవి అందజేస్తూ ఉన్నది. రత్నాలను ఇస్తున్నది. ఎన్ని 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 సమకూర్చుతున్నదో ఒక్క భూమిని చూస్తే చాలు మహాలక్ష్మి తల్లి అని నమస్కరిస్తాం. అందుకు భూమండల నాయిక అంటే భూమి యందంతా వ్యాపించి పాలించున్నది అని అర్థం కూడా
తీసుకోవాలి మనం. అందుకు వసుంధరాం ఉదారాంగాం హరిణీం హేమమాలినీం అని మనం అష్టోత్తరంలో చెప్తున్నాం. వసుంధర అమ్మవారి యొక్క స్వరూపం. ఇలాగా అటు సూర్యమండలంలో ఇటు భూమండలంలో మాత్రమే కాకుండా ఈ సూర్యకిరణాల ద్వారా ఇతర గ్రహముల యందు వ్యాపించి ఉన్న దేవతలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా దయతో అనుగ్రహించే తల్లి గనక నమోస్తు దేవాది దయాపరాయై. ఈ తల్లి శాంగాయుధ వల్లభాయై, శాంగమనే ధనుస్సును ధరించిన నారాయణుని యొక్క భార్య. ఆ తల్లి అనేక విధములుగా అనుగ్రహించడానికే వచ్చిన బ్రహ్మ విద్యా స్వరూపిణి గనుకనే నమోస్తు దేవ్యై భృగునందనాయై, నమోస్తు విష్ణోరసిస్థితాయై, నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై, నమోస్తు దామోదర వల్లభాయై. వీటి అర్థములన్నీ కూడా మునుపటి వ్యాఖ్యానంలో చెప్పుకోవడం జరిగింది కనుక అంత వివరణ అక్కర్లేదు. కానీ నమోస్తు అనేదాన్ని మనసా భావించండి చాలు. నమోస్తు కాంచై కమలేక్షణాయై, నమోస్తు భూత్యై భువన ప్రసూచ్చై, నమోస్తు దేవాధివిరక్షితాయై, నమోస్తు నందాత్మజ వల్లభాయై. ఎంత చెప్పినా ఆయన కృష్ణుడంటే ప్రేమ అండి. విష్ణువు యొక్క స్వరూపం ఇష్టమే, కానీ కృష్ణుడంటే మహా ఇష్టం శంకరుల వారికి. అనేక చోట్ల ఆయన రుజువు చేశాడు. అందుకే ఆ కృష్ణుడి సాక్షిగా ఉన్న విష్ణు శాస్త్రానికి భాష్యం రాశారు, భగవద్గీతకు భాష్యం రాశారు. అలా కృష్ణ ప్రేమ చేతనే నందాత్మజ వల్లభాయై అని కీర్తన చేస్తూ ఇక్కడ చెప్పి, ఇంత నమస్కారం ఎందుకు చేస్తున్నావయ్యా అంటే సంపదల కోసమా అంటే కాదమ్మా, నమస్కారమే పెద్ద సంపద అంటున్నారు ఇక్కడ. నమస్కారమే పెద్ద సంపద అంటున్నారు ఇక్కడ. ఇది విశేషం. నమస్కారం వల్ల సంపద కాదుట, నమస్కారమే సంపద అన్నారు. ఇప్పటి వరకు వచ్చిన సంపదలన్నీ ఆవిడికివ్వు, నాకే సంపదిస్తావంటే నిన్ను నమస్కరించడం అనే సంపద ఇవ్వమ్మా అన్నాడు. సృష్టిలో ఏ సంపదైనా రావచ్చు, కానీ భగవంతుణ్ణి నమస్కరించడం అనే సంపద మాత్రం అంత తేలిగ్గా రాదండి. మిగిలిన సంపదలు వచ్చిపోతాయి, ఈ సంపదే వచ్చిపోదు. వచ్చి పెరిగి ఇంకా ఇంకా వాళ్ళని అభివృద్ధి చేయించగలిగే సంపద నమస్కార సంపద మాత్రమే. ఇతర సంపదలన్నీ ఖర్చు అయిపోయేవే తప్ప మిగిలేవి కావు. అందుకే నిజమైన తెలివైన వాళ్ళు ఏం కోరుకుంటారంటే నమస్కారం అనే సంపద కోరుకుంటారు. అందుకే శంకరులు ఇక్కడ ఏమంటుంటున్నారంటే, అమ్మా త్వద్వందనాని, నాకు కావలసింది ఏమిటి అంటే నిన్ను నమస్కరించడం అనే వందన సంపద కావాలి. అది తర్వాత శ్లోకంలో త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు నాణ్యే. ఇక్కడ చదివేటప్పుడు ఇతర పాఠాల్లో దురితాహరణోద్యతాని అని కనిపిస్తాయి కొన్ని చోట్ల, కానీ దురితోద్ధరణోద్యతాని అనవచ్చు. అయితే అది తప్పు కాదు, అది అలవాటైతే చదువుకోవచ్చు. అలాగే మాన్యే అనే మాట ఉన్నది, నాణ్యే అని కూడా పాఠాంతరం ఉన్నది. కానీ కంచి స్వామివారు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు దురితోద్ధరణోద్యత అని నాణ్య అనేది సరైన పాఠం అన్నారు. ఎందుకంటే మహాభక్తులు కనుక ఆయనకి ఇందులో చాలా ఔచిత్యం కనిపించింది. అదేమిటో మనం చూద్దాం. దురితాలను దొంగలించడం కాదు, దురితాల నుంచి ఉద్ధరించడం కావాలట. అందుకే దురితోద్ధరణోద్యత అని, దురితముల్లో కూరుకున్న మనల్ని ఉద్ధరించగలవు ఏవి? మన నమస్కారములే మనల్ని ఉద్ధరిస్తా. అది విశేషం చెప్తున్నారు. త్వద్వందనాని, తెలివైన వాడు నమస్కారం కోరుకుంటాడండి, అది విశేషం. మనం బాతు గుడ్లు కథ విన్నాం చిన్నప్పుడు. రోజుకో బంగారు గుడ్డు ఇస్తాం కలిగి బాతును కొట్టేద్దాం అనుకున్నట్టు ఎవడు. అలాగే బాతును చంపేస్తే కదా, బాతును దాచుకుంటే ఎన్ని గుట్లైనా వస్తాయి. అలా నమస్కారం అనే ఒక్క సంపద మన దగ్గరుందా ఎన్ని సంపదలైనా పొందవచ్చు. కానీ ఈ సంపదలన్నీ వ్యామోహంలో పడి నమస్కారం అనే సంపదను వదిలేసామా, ఇవి మిగలవు. అందుకు నమస్కారం అనేది గొప్ప సంపద. అందుకు తెలివైన వారు అదే కోరుకుంటారు. అది చెప్తున్నారు ఇక్కడ గురువుగారు. త్వద్వందనాని, నీకు చేసే వందనములు అనేటటువంటివి ఏమున్నాయో అవే మాం ఏవా, నాకు అవి మాత్రమే అనిశం ఎల్లవేళలా కలయంతూ లభించుగాక. మాన్యే అంటే గౌరవించదగినదానా అని, నాణ్యే అంటే మరేవి వద్దు అని అర్థం. నమస్కారం అనే సంపద తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదు అనేటువంటి మాట ఇందులో ఉన్నది. ఆ నమస్కారం ఉంటే ఏం జరుగుతుంది అంటే, నమస్కార ప్రయోజనాలు చూడండి ఇక్కడ. సంపత్కరాని, నమస్కారం అనే సంపద వల్ల సంపదలు వస్తాయట. సకలేంద్రియ నందనాని, ఇది విశేషం. నమస్కారం వల్ల అన్ని ఇంద్రియములు ఆనందిస్తాయన్నాడు.
ఏమో ఎన్ని మార్లు నమస్కారం పెట్టాను కానీ నాకు ఏ ఇంద్రియ ఆనందం కలగలేదండి అంటే నీకు నమస్కరించడం చేత కాలేదయ్యా అని అర్థం అన్నవాడు, మరేం కాదు. నమస్కరించడం అంటే ప్రేమపూర్వకంగా భక్తిగా అమ్మవారిని తలంచుకుని ఒక్కసారి నమస్కరిస్తే ఒళ్ళంతా పులకించిపోయి కనుల ఆనంద బాష్పములు జాలువారుతూ ప్రపంచాన్నే మరిచిపోయి అమ్మా నీ దివ్యమంగళ విగ్రహం నీ తత్వం అది లభిస్తే ఈ ప్రపంచమే అక్కర్లేదమ్మా అని సర్వేంద్రియములు పరవశించిపోతాయే అని అలా ఒక్క నమస్కారం చేస్తే చాలదా జన్మకి. అందుకే సకలేంద్రియ నందన అని అన్ని ఇంద్రియములు కూడా పులకించేలాగా నమస్కరించాలి. గొంతు బొంగురు పోయి కంఠావరోధ రోమాంచాస్త్రభి పరస్పరలపమానా అని నారదుడు భక్తి సూత్రాల్లో చెప్పినప్పుడు ఈ నమస్కారం ఇలా చెయ్యగానే భగవంతుడికి ఒళ్ళంతా పులకించి కనుల ఆనంద బాష్పములు రాలి గొంతు గద్గదమైతే అదయ్యా అసలు నమస్కారం. ఆ నమస్కారం చేసే యోగం రావడానికి ఎన్ని కోట్ల నమస్కారాలు చేయాలి. అలా చేసే ఒక్క నమస్కారం, అందుకు దాని పెద్ద సంపద అన్నారు. అలా చేయగలగాలి. సంపత్కరాని సకలేంద్రియ నందనాన్ని, అంతేకాదు సౌభాగ్యదాన నిరతాని, సౌభాగ్యములు ఇవ్వడంలోనే ఎప్పుడూ పనిచేస్తాయట నమస్కారం. అంటే నమస్కారం ఎప్పుడూ కూడా మనల్ని మంచి వైపే తిప్పుతుంది తప్ప నమస్కారం వల్ల ఎప్పుడూ చెడు జరగదు. అందుకు ఏమిటో ఇన్నాళ్ళే ఇన్ని భక్తి మార్గాలు స్తోత్రాలు చేసాం కానీ ఏమీ ఫలించలేదండి అని అంటారు. అంటే వాళ్ళ సాధన ఏమి చిత్తశుద్ధితో చేయలేదని దాని అర్థం అనమాట. సౌభాగ్యదాన నిరతాని, నమస్కారం ఎప్పుడు పాజిటివ్ సైడే మనల్ని తీసుకెడుతూ ఉంటుంది. అయితే నెగటివ్లా కనిపించింది అంటే అప్పుడు అక్కడ తెలుసుకోవాలి, భగవంతుడిని నమస్కరిస్తున్నా నాకు ఇది నెగటివ్లా కనబడింది అంటే అర్థం ఇది నెగటివ్ కాదు, ఇది తప్పకుండా పాజిటివ్గా మారుతుంది. ఎందుకంటే నమస్కరించడం వల్ల వచ్చింది కదా అనే ఎరుక మనకు ఉండాలి. దాన్నే సఖ్యభక్తి అంటారు. సఖ్యభక్తి అంటే దేవుడు భుజం మీద చేవేసి నువ్వు నేను ఫ్రెండ్ అని అనుకోవడం కాదు. జీవితంలో కలిగే ప్రతి అనుభవము కూడా అది భగవంతుడు మన మేలుకే చేశాడని తెలియాలి. అంతే కదండి, ఆయన చెప్పాడా నా మేలుకే చెప్పుంటాడులే అంటాం. సఖ్యభావం వల్ల హితం కోరేవాడే స్నేహితుడు. ఆ స్వామి కన్నా హితం కోరేవారు ఎవరుంటారు, ఆ అమ్మ కన్నా మనకి హితం కోరేవారు ఎవరుంటారు. అందుకు అమ్మకి చేసే ప్రతి నమస్కారము కూడా సామ్రాజ్యదాన నిరతాని. కానీ కనుచూపులను మర్చిపోవట్లే ఆయన. అందుకే సరోరుహాక్షి, పద్మముల వంటి కన్నులు గల తల్లి, నీ నమస్కారములు అన్నిటికన్నా ముఖ్యంగా ఏం చేయాలంటే నన్ను శుద్ధుణ్ణి చెయ్యాలమ్మా. దురితోద్ధరణోజ్యత అని అది కావాలి. జన్మబంధం కర్మబంధం ఇవే దురితములు. ఈ దురితముల నుంచి ఉద్ధరించగలిగేవి నమస్కారములు మాత్రమే. అందుకు అవి ఉంటే చాలమ్మా. దురితోద్ధరణోజ్యత అని ఆ నమస్కారం అనే ఎనర్జీ ఏం చేస్తుందంటే ఒక పని పెట్టుకుంది. అది ఉద్యత అంటే ప్రయత్నము చేయనిది. మనం ఉద్యమం చేస్తా అంటామే, ఉద్యమం అంటే ప్రయత్నం. ఈ నమస్కారాలు ఏ ఉద్యమం చేస్తున్నాయంటే మనల్ని దురితాల నుంచి ఉద్ధరించాలనే ఉద్యమం చేస్తాయి ఈ నమస్కారాలు. అందుకే త్వద్వందనాని దురితోద్ధరణోజ్యతాని అని ఇంతవరకు నమస్కారములు చేయడం చెప్పి నమస్కారముల వల్ల ప్రయోజనం ఏంటో చెప్పారు. అటువైపు శ్లోకంలో నమస్కారం ఎలా చేయాలో చెప్తున్నారు చూడండి. యత్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపద సంతనోతి వచనాంగమానసైస్త్వాం మురారి హృదయేశ్వరీం భజే. భజే అంటే ఆశ్రయిస్తున్నాను అని. ఎలా ఆశ్రయించాలంటే నమస్కారంతో ఆశ్రయించాలి. నమస్కారము ఆశ్రయం ఎలా ఉండాలి అంటే చెప్తున్నారు. ఎవరికి ఆశ్రయిస్తున్నాను, ఎవరికి నమస్కరిస్తున్నాను అంటే యత్కటాక్ష సముపాసనా విధి, ఎవరి యొక్క కటాక్ష సాన్నిధ్యం చేత సేవకస్య సేవించేవాడికి సకలార్థ సంపద సంతనోతి, ఆ సేవించే వానికి ఆ కటాక్షములు అన్ని సంపదలు ఇస్తున్నాయి. అటువంటి ఆ మురారి హృదయేశ్వరిని నేను ఆశ్రయిస్తున్నాను. ఎలాగా? వచన అంగ మానసై. వచన అంటే మాటతో, అంగ అంటే శరీరంతో, మానస అంటే మనస్సుతో, త్రికరణ శుద్ధితో నమస్కరించి ఆశ్రయిస్తున్నాను. అందుకే నమస్కారం పెట్టడం ఎలా నమస్కరించాలో చెప్పేశారు. ఇప్పుడు మనకి అమ్మవారి తత్వం అర్థమైంది. అమ్మవారి రూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేస్తున్నారు. సాధారణంగా ఒక స్తోత్రం చేసినా మంత్రం చేసినా ధ్యాన శ్లోకం చెప్తారు. ధ్యాన శ్లోకం అంటే ఆ స్తోత్రం ద్వారా ఉద్దేశింపబడే దేవతని ధ్యానించాలి, ఆ దేవతకు పూజ సమర్పించాలి. అలాగే ఇంతవరకు చేసిన ఈ స్తోత్రం ద్వారా ఉద్దేశింపబడే తల్లి ఎలా ఉన్నారో 2 శ్లోకముల్లో చెప్పారు. ఈ 18వ శ్లోకంలో
నామ సంబోధనతో అమ్మా నిన్ను ఆశ్రయించాను, నువ్వు నన్ను అనుగ్రహించు అనే చెప్తున్నారు. సరసిజనజనే సరోజ హస్తే. ఇక్కడ స్వరూప చిత్రణ జరుగుతుంది. అమ్మ కనులు సరసిముల వలె ఉన్నాయి, సరోజ హస్తే. ఇక ఆవిడ ఎటువంటి వస్త్రం ధరించింది అంటే శుద్ధ సత్వస్వరూపిణి గనక ధవళతరాంశుక గంధమాల్య శోభే. తెల్లని వస్త్రములు ధరించి, తెల్లని గంధములు, తెల్లని ఆభరణములు ధరించి ఉన్నటువంటి ఆ భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి, ముల్లోకాలకు ఐశ్వర్యాలను ఇచ్చేటువంటి తల్లి ప్రసీద మహ్యం, నా ఎడల ప్రసన్నురాలు కమ్ము అని ప్రార్థించి ఇప్పుడు ధ్యాన శ్లోకాన్ని చెప్తున్నారు చూడండి. దిగ్గస్తిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమల చారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. ఎటువంటి తల్లిని ధ్యానించాలి ఈ శ్లోకం చేస్తున్నంతసేపు అంటే దిగ్గస్తిభి అంటే దిగ్గజాల చేత, కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని, ఆ దిగ్గజాలన్నీ కూడాను తమ తొండములతో బంగారు కలశాలని పట్టుకుని వచ్చేట. ఈ బంగారు కలశాలన్నీ నవరత్నముల చేత ఖచ్చితములై ఉన్నాయి. అలాంటి ఆ కలశములలో స్వర్వాహిని విమల చారు జలం, స్వర్వాహిని విమల చారు జలం అంటే స్వర్వాహిని అంటే దేవనది అని అర్థం. స్వర్లోకం అంటే స్వర్గలోకం, దేవలోకానికి సంబంధించిన నది అంటే ఆకాశ గంగా నది. స్వర్గలోకంలో కూడా గంగా నది మందాకిని అనే పేరుతో ప్రవహిస్తుంది. ఆ శుద్ధ జలాల్ని తీసుకువచ్చి విమల చారు, అది సహజంగా విమలం, చారు అంటే అందమైందిట. అంటే అర్థం అమ్మవారికి అభిషేకించేటప్పుడు ఆ జలములలో పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు, సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కలుపుతారు. అందుకు ఆ జలములలో ఇవన్నీ కలిపి ఉన్నాయి. అవి కలిపిన వాళ్ళు ఎవరు? దాసీభూత సమస్త దేవవనిత, దేవవనితలు, దేవతలు అందరూ దివ్యౌషధులన్నీ అందరూ కలిపారు. అలాంటి జలముల్ని దిగ్గజాలు పట్టుకొచ్చేట. పట్టుకుని స్వర్వాహిని విమల చారు జలప్లుతాంగిం, వాళ్ళు ఆ దిగ్గజాలు ఆ కలశములనితో అభిషేకిస్తూ ఉంటే ప్లుతాంగీం తడిసిపోయినటువంటి శరీరం కల తల్లి. అందుకే ఆర్ద్రాం అన్నారు అమ్మవారిని. వారు అభిషేకం చేస్తున్నారు. అభిషేకం అంటే అర్థం ఏమిటి? పట్టాభిషేకం అంటే ఇక నుంచి నువ్వే మమ్మల్ని పాలించు అని చెప్పడం. అమ్మవారికి అభిషేకం అంటే అర్థం సర్వ జగత్తుకి ఆవిడ మహారాణి అని చెప్పడం.